క్షణంలో నీతికి నిలబడువాడు ఎవడున్నాడీ కాలంలో జాతిని నడిపేవాడు రక్షణ ఇచ్చేవాడు నిత్యం ప్రగతిని తెచ్చేవాడు అవినీతిని అరికట్టేవాడు అందరినీ ప్రేమించేవాడు సమస్యలను సరిదిద్దేవాడు సరిహద్దులు కాపాడేవాడు ఎవడు ఎవడు ఎవడు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి జేటీవీ న్యూస్ కు స్వాగతం. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతేకాకుండా బీజేపీ నాయకులు వెంకయ్య నాయుడు, జాతీయ మహిళా నాయకురాలు శాంతారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర నాయకుడు భానుప్రకాష్ రెడ్డి, నగర అధ్యక్షుడు అజయ్ కుమార్, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమంచి జయరాం, టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వెంకటరమణ, చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి గెల్లా అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, నా సభకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తిరుపతిలో తిరుమల శ్రీవారి పాదాల చెంత సభను నిర్వహిస్తూ ఎదురుగా ఉన్న ఏడుకొండలను దర్శిస్తూ గోవింద గోవింద అని నామ సంకీర్తన చేస్తూ మీ అందరి మధ్య గడపడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం 2 సవాళ్లు మనందరిపైన ఉన్నాయన్నారు. వాటిని ఎదుర్కోవడానికి 2 మార్గాలు కూడా ఉన్నాయన్నారు. వాటిలో ఒకటి సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఎన్నుకోవడం, 2 సీమాంధ్రను శ్యామాంధ్రగా చేసే అభ్యర్థులను ఎన్నుకోవడం. ఈ 2 విషయాలు मंच पर विराजमान श्री चंद्रबाबू गारू, श्री वेंकैया गारू, श्री पवन कल्याण गारू और इस चुनाव में लोकसभा के उम्मीदवार श्री के जयराम जी, श्री शिव प्रसाद जी और असेंबली के उम्मीदवार श्री वेंकटरमण जी, श्री गोपाल कृष्ण रेड्डी जी, गला अरुणा कुमारी जी, तलारी आदित्य जी और मंच पर विराजमान सभी वरिष्ठ महानुभाव, विशाल संख्या में पधारे हुए भारत के भाग्य विधाता मेरे भाइयों और बहनों. అనంతరం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశం కోసం తాను ఎల్లప్పుడూ పనిచేస్తానని తెలిపారు. తిరుపతితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఇక్కడ మనశ్శాంతి కోసం యోగా నేర్చుకున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన విధానం తనను బాధించిందన్నారు. వైఎస్ఆర్ కుటుంబం అనుచర వర్గం చేసిన అరాచకాలకు కేసీఆర్ స్పందించి రాష్ట్రాన్ని విడగొట్టారన్నారు. ఒక నాయకుడు మాట్లాడితే 5 తరాల అభివృద్ధిని గురించి దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలన్నారు. ఒక మోడీ, ఒక చంద్రబాబు, ఒక పవన్ కళ్యాణ్ కలిస్తే 111 అనే అభివృద్ధి సంఖ్య వస్తుందని అందరూ వ్యాఖ్యానిస్తుంటే కేసీఆర్ మాత్రం తనకు పరిణామాలు కనబడుతున్నాయని వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. అయితే ఎవరి జన్మ సంస్కారాన్ని బట్టి వాళ్లకు ఆ విషయాలు కనబడతాయని, కేసీఆర్ జన్మ సంస్కారాన్ని బట్టి అతనికి శ్రీవారి 3 నామాలు పంగనామాలుగా కనబడుతున్నాయని వ్యాఖ్యానించారు. నేను పదవిలో కూర్చుని ఆనందం పొందేవాడిని కాదు. పదవి అనేది బాధ్యత నాకు ఆనందం కలిగించేది కాదు. సో నాకంటే బాగా మోయగలిగే వాళ్ళు ఎవరైనా చూశాను ప్రస్తుతంలో. నాకు ఒక శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కనిపించారు. నేను చాలా ప్రాక్టికల్ గా చూశాను. రాష్ట్రం పునర్నిర్మాణం జరగాలంటే ఒక మోడీ గారు ఉన్నారంటే ఇక్కడ రాష్ట్రానికి ఒక వ్యక్తి కావాలి. ఎవరున్నారు? అనుభవం ఉన్న వ్యక్తులు ఎవరు?
అంటే నాకు ఆయన ఒక ఆయన కనిపించాడు. అందుకే మనస్ఫూర్తిగా ఆయనకి నేను నా మద్దతు ఇచ్చాను. నా మాటల వల్ల ఓటర్లు ఎంత ప్రభావితం అవుతారో, మీరెంత ప్రభావితం అవుతారో నాకు తెలీదు. కానీ ఒక దేశ పౌరుడిగా, ఒక తెలుగువాడిగా, తెలంగాణ మేలు కోరేవాడిగా, సీమాంధ్ర మేలు కోరేవాడిగా నేను చేయదలుచుకుంది నా దేశానికి ఇంతే. నేను మటుకు మీ బాగుకోరే నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప నాకు ఇంతకు మించి ఇంకేం లేదు. నాకు దీంట్లో చెప్పాను కదా, పైసా ఆదాయం లేదు, కొంచెం తమ్ముడు ఆదాయం కూడా లేదు, అంతే. కానీ మీకు చినుకు చినుకు కలిస్తే చినుకు చినుకు పడి సముద్రం అయినట్టు మీరందరూ ప్రతి ఒక్కళ్ళు విపరీతమైన శక్తి ఉంది, మీ ప్రతి ఒక్కళ్ళు విపరీతమైన బలం ఉంది. ఆ బలాన్ని ఈ దేశానికి వాడండి, మన సమాజానికి వాడండి. మన తెలుగు రాష్ట్రం, మన సీమాంధ్ర ప్రాంతాన్ని పునర్నిర్మాణానికి మీరందరూ భాగస్వాములు కండి. ఎన్డీఏ కూటమిని గెలిపించండి. అంతకుమించి నాకు నిజంగా ఇంకేం లేదు కోరికలు. దీంట్లో నేను సంపూర్ణంగా ఈ మార్పు చేయగలరు, ఈ అభివృద్ధి చేయగలరు అని చెప్పి రాష్ట్ర స్థాయిలో శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, జాతీయ స్థాయిలో శ్రీ నరేంద్ర మోడీ గారిని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వాళ్ళు చేస్తారని కంపల్సరీగా నా మనసులో వాళ్ళు చేస్తారు, వాళ్ళ పక్కన నిలబడని నా మనసు చెప్తుంటే నా ఆత్మసాక్షి నేను మీ దగ్గరికి వచ్చి అన్ని వదులుకొని, నాకు ఇంత కెరీర్ ఉంది, అన్ని వదులుకొని నేను మీకోసం వచ్చాను, దేశం కోసం వచ్చాను తప్ప నా కోసం రాలేదు. ఇంకొకటి, దీంట్లో ఈ రోజున నేను కేసీఆర్ గురించి మాట్లాడితే నా మీద కేసులు పెట్టారు, నా మీద చాలా కేసులు పెట్టారు. కేసులు నేను భయపడేవాడిని కాదు, జైలుకి వెళ్ళడానికి. బీజేపీ ఎంపీ అభ్యర్థి కారుమంచి జయరాం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అధికారంలోకి రావాలంటే సైకిల్ గుర్తుపై పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు. ఒక లాలూచి చేశారు, కుట్రమన్నారు. కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే అందులో పాత్రదారులు అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. మీరు చూడండి, నన్ను తిట్టారు, వెంకయ్యనాయుడు గారిని తిట్టారు, మొన్నే జనసేన పెట్టిన పవన్ కళ్యాణ్ ఇష్ట ప్రకారం తిట్టారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా తిట్టలే. తమ్ముడు తిట్టారా జగన్మోహన్ రెడ్డి? నేను పోతే రాళ్ల వర్షం, జగన్మోహన్ రెడ్డి పోతే పూల వర్షం. దీంట్లో మతలం ఏంటని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ కలిసి లాలోచపడి అక్కడ అద్దెపుత్రుడు, ఇక్కడ దత్తపుత్రుడు, వీళ్ళందరూ కలిసి చేసిన నాటకం తప్ప ఇంకోటి కానే కాదు. నిన్నే కేసీఆర్ బయటపడ్డాడు. నరేంద్ర మోడీ గారు అడుక్కున్నా, వ్యక్తిగతంగా ఫోన్ చేసినా నేను ఆయనకి సపోర్ట్ చేయను, రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తానని నిన్నే చెప్పే పరిస్థితికి వచ్చాడు. అంటే ఇవన్నీ నాటకం. నేను అడుగుతున్నా, ఈరోజు సీమాంధ్రలో మీకు అన్యాయం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా స్పష్టంగా వచ్చి నాకు ఏం అవసరం లేదు, సీమాంధ్రకు న్యాయం జరగాలి, న్యాయం జరగడానికి ముందుకు వచ్చారని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి వచ్చింది. అందుకే మీలో రోషం పెరగాలి. ఎన్నో రోజులుగా ఆందోళన చేశారు, మన ఆందోళన పట్టుకోలేదు. మోడీ గారు కూడా చూడండి, మొదటి నుంచి సీమాంధ్ర పైన అభిమానం చూపించారు తప్ప రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని చెప్పిన ఏకైక జాతీయ నాయకుడు ఒక్క నరేంద్ర మోడీ గారు తప్ప వేరే వాళ్ళు లేరు. ఇది యథార్థం. హైదరాబాద్ మీటింగ్ వచ్చారు, ఆ రోజు ఒక మాట చెప్పారు, సీమాంధ్ర అదే మాదిరిగా తెలంగాణ రెండు కూడా నాకు సమానం, రెండు ప్రాంతాల అభివృద్ధి కావాలి, విభజన చేసిన ఒక హేతుబద్ధత ఉండాలని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విధానాన్ని